మురళి గారు, ఈ మధ్య రీసెంట్గా మెరాక్స్ కంప్లైంట్తో కూడా కోళ్ళు అనేవి చాలా పోతున్నాయి. తెలియకుండానే ఇంటర్నల్గా వాళ్ళ ఫామ్లో అటాక్ అయిపోయిందనేది తెలియకుండానే అప్పుడొకటి వాళ్ళు లాస్ అయిపోయి ఇబ్బందులు పడుతున్నారండి చాలామంది. అసలు మెరాక్స్ కంప్లైంట్ మన దొడ్లో అటాక్ అయ్యిందనేది, లేకపోతే పలానా లైన్లో ఉంది అనేది ఎలా ఐడెంటిఫై చేయాలండి? తెలియని వాళ్ళ కోసం ఏదైనా చెప్పగలరు? ఇవాళ మెరాక్స్ అనేది పిల్లప్పుడు చూస్తే మనం ఐడెంటిఫై చేయలేమండి. అదేంటంటే గాబుల్లోకి వెళ్ళాకో లేకపోతే తిరిగేటప్పుడు దాని నర్వస్ మీద ఏదైనా కంప్లైంట్ ఉండి ఏదైనా ఒక నరంలో బ్లాక్లు వచ్చో ఇంకోటి వచ్చో అది ఒక సైడ్ అమ్మట కొట్టుకుని నరాలు కాళ్ళు వదిలేయటం, రెక్కలు వదిలేయటం, తల్లో నరాలు పోయి కళ్ళు పక్క పెట్టి మెడ వాల్ చేయటం, ఇటువంటి జరిగినట్లు మెరాక్స్ లక్షణాలు 80% ఉన్నట్లు లెక్క వేసుకుంటాం మేము. కానీ మెరాక్స్ రాకుండా చేయాలంటే కంపల్సరీ వ్యాక్సిన్ చేసుకోవాల్సింది. ఇవాళ ఎప్పటి నుంచో 4-5 బట్టి పెద్ద దొడ్డోళ్ళు అందరూ చేసేసారు. వాళ్ళకి ఎవరికైనా సీక్రెట్ మెయింటైన్ చేశాడు. మెరాక్స్ ఉంటే మా దొడ్లో కోళ్ళు కొనరేమో, మెరాక్స్ అంటే ఇవాళ ఏంటంటే కామన్ అయిపోయింది. తెలియని వాళ్ళు కూడా వేసుకోవడం చాలా ఉత్తమం. అయితే పిల్ల బతకట్లా. అది ఇదివరకు పిల్ల పుట్టినాక దాదాపు 3 నెలలకు 4 నెలలకు మెరాక్స్ కనపడేది. ఇప్పుడు అలా కదా, పిల్ల పుట్టినమ్మంటే వారం 10 రోజులకి పిల్ల వీక్ అయి పాడైపోతుంది. స్టేజ్ మారిపోయింది. పిల్ల పూర్వం స్టేజ్లకి ఇప్పుడు పిల్లలు పెంచే స్టేజ్లకి చాలా వ్యత్యాసాలు వచ్చేసింది. ఓకే, మెరాక్స్ వేసిన పిల్ల నేను ఫామ్లో ఇలా చేస్తే 180 పిల్లలు పుట్టిస్తే 175 పిల్లలు బతికినాయి నాకు. కంపల్సరీ మెరాక్స్ అనుకుంటాను నేను. మెరాక్స్ ఇంజక్షన్ పట్టడం వల్ల అలా బతికినాయి. అంతకుముందు అన్ని పిల్లలు బతకలేదు నాకు. ఇంకా చాలా వ్యాజమైన పద్ధతులు పాటించాను. వాటికి తోడు అది కూడా ఉండటం వల్ల నా పిల్లలు బతికినాయి. ఓకే.